నమస్కారం, అమారా క్విజిన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు సకినాల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. 1 కేజీ బియ్యం, 2 టేబుల్ స్పూన్ల వాము, ఉప్పు రుచికి తగినంత, 150 గ్రాముల నువ్వులు. ముందుగా ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. నీరు లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిపై ఒక స్ట్రెయినర్ నుంచి దానిపై నుండి ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. కాటన్ క్లాత్ వేయడం వల్ల తడి అనేది బాగా పీల్చుకుంటుంది. ఇలా మనం ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని గ్రైండర్ పట్టుకోవాలి. ఈ గ్రైండర్ పట్టిన బియ్యాన్ని మనం ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి. డైరెక్ట్గా మనము ఈ పిండిని జల్లెడ పట్టకుండా సకినాలకు యూజ్ చేయలేము, ఎందుకంటే అది బరకగా ఉంటుంది కాబట్టి సకినాలు సరిగా రావు. అందుకని జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండి స్మూత్గా ఉండాలి. ఇప్పుడు జల్లెడ పెట్టిన పిండిలో మనం నువ్వులు వేసుకోవాలి. రుచికి తగినట్టుగా నువ్వుల్ని కానీ వాముని కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాము వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వాడాను. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని కలుపుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోవద్దు, దీనివల్ల కన్సిస్టెన్సీ సరిగ్గా రాదు. కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కాస్త పిండిని చేతిలో తీసుకొని ఇలా చుట్టి చూడాలి, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం సకినం వేద్దాం. కొంచెం పిండిని చేతిలో తీసుకొని దాన్ని సన్నగా అంటుంటూ చుట్లుగా చుట్టుకోవాలి. చుట్లు అనేవి కొంచెం దగ్గరగా ఉండాలి. పిండి అనేది మధ్యలో ఆగిపోతే మరి కాస్త పిండిని తీసుకొని ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచే జోడించుకుంటూ మళ్ళీ చుట్లుగా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. కాస్త పిండిని చేతిలో తీసుకొని పిండిని సన్నగా అంటుంటూనే చుట్లుగా చుట్టుకోవాలి. ఇక్కడ నేను 2-3 చుట్లు చుడుతున్నాను. మీకు కావలిస్తే ఎక్కువ చుట్లు కూడా చుట్టుకోవచ్చు. ఒకవేళ పిండి అనేది కాస్త మెత్తగా అయితే అది కాటన్ క్లాత్ పైన ఉంచాలి, అది కాస్త గట్టి పడుతుంది. కాటన్ క్లాత్ మాత్రమే యూస్ చేయాలి సకినాలు వేయడానికి. సకినాలు బాగా ఆరాలి. ఇలా మన సకినం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ట్విస్టింగ్ సకినం అనేది చూపిస్తున్నాను. ఇది లోపల వైపు తిప్పుకుంటూ పిండిని లోపల వైపు తిప్పుకుంటూనే చుట్లుగా చుట్టుకోవాలి. ఇప్పుడు మన ట్విస్టింగ్ సకినం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సకినాల పిండితో స్లేట్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చిన్నపిల్లలు ఒకవేళ ఇంట్లో ఉంటే గనక ఇలా మనం తయారు చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా వరుసగా ఒక 5-6 లైన్లు దగ్గరగా వేసుకొని దాని చుట్టూ ఒక బాక్స్ లాగా మనము చేసుకోవాలి. దీనిపై నుండి ABC కానీ 1 2 3 కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ABC అని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దానిపైన కొంచెం చిన్న హ్యాండిల్ లాగా వేసేయాలి. మన స్లేట్ రెడీ. ఇప్పుడు సకినాలన్నీ రెడీ అయిపోయి ఇవి బాగా ఆరాలి. ఆరిన తర్వాత ఫ్లాట్ ప్లేట్, ఎడ్జెస్ లేకుండా ప్లేట్ తీసుకొని దాంతో జాగ్రత్తగా సకినాలు అనేవి ఒకదానిపై ఇంకొకటి ఉంచాలి. సకినాలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అవి విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకదానిపై పెట్టుకున్న సకినాన్ని వేగుతున్న నూనెలో వేయాలి. ఒకవేళ సకినాలు అనేవి సరిగ్గా ఆరకపోతే మాత్రం చిటపడలాడే ఛాన్సెస్ ఉంటాయి. వేసిన తర్వాత వెంటనే సకినాలు అనేవి అతుక్కుంటాయి, కానీ కాస్త వేగిన తర్వాత అవి వాటంతట అవే విడిపోతాయి. సకినాలు వర్షాకాలంలో చేసుకోకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ చేసుకొని ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సకినాలు అనేవి వాటంతట అవే విడిపోతాయి. మీరు చూస్తున్నారు కదా, అవి విడిపోయాయి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి వేగిపోయినట్టే. మన సకినాలు అనేవి ఆల్మోస్ట్ వేగిపోయాయి. అంతే, సకినాలు రెడీ. తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త రెసిపీతో నేను మళ్ళీ